ఓం శ్రీ గురుభ్యో నమః. మనం సుఖం అనుకునేది నిజంగా సుఖమేనా? లేక సుఖం ముసుగులో ఉన్న దుఃఖమా? అక్రూరుడు మనల్కి ఒక ప్రశ్న వేస్తున్నాడండి. మనం పరిగెడుతుంది గమ్యం కోసమా? లేక ఎండమావుల కోసమా? శాశ్వతం అనేవి నిజమేనా? మనకున్న ఏకైక శాశ్వతమైన జీవితాన్ని తగలేస్తున్నామా? కళ్ళ ముందే కనిపిస్తున్న నిజాన్ని చూడలేకపోవడమే అతిపెద్ద దోషమంట. అక్రూరుడు భాగవతంలో ఒక విచిత్రమైన విషయాన్ని చెప్తాడు. మనం దుఃఖం వచ్చిన దారిలో వెళ్తూ అది ఆనందానికి దారి అనుకుని భ్రమపడుతున్నామంట. అసలు మన బుద్ధి మనల్ని ఎలా మోసం చేస్తుంది? రాత్రి పగలు కష్టపడి మనం పోగు చేసుకుంటున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చివరికి మనతో వస్తాయా? అనిత్యానాత్మ దుఃఖేషు అంటూ అక్రూరుడు వేల ఏళ్ల క్రితమే మన నేటి కాలపు మెటీరియలిస్టిక్ పిచ్చిని ఎలా వివరించాడో ఈ రోజు మనం తెలుసుకుందాం. శరీరం నశ్వరమని తెలుసు, కానీ నేనే ఈ శరీరాన్ని అనుకుంటున్నాం. సుఖం వెనుక దుఃఖం ఉందని తెలుసు, కానీ దాన్నే సుఖం అనుకుంటున్నాం. మన బుద్ధికి పట్టిన ఈ విపర్య మతిని గురించి అక్రూరుడు ఏమన్నాడో ఈరోజు మనం తెలుసుకుందామండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తి యోగः. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నీ మనస్సుని నా మీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తరువాత నీవు సర్వదా నాలోనే నివసిస్తావు. దీనిపై ఎలాంటి సంశయము వద్దు అని శ్రీకృష్ణుడు 12వ అధ్యాయంలో భక్తి యోగంలో భగవద్గీతలో మనకి 8వ శ్లోకానికి అర్థం ఈ విధంగా వివరించాడని. సాకార రూపాన్ని ఆరాధించడమే ఉత్తమమని చెప్పిన శ్రీకృష్ణుడు ఆ పిదప తనను ఎలా ఆరాధించాలో వివరిస్తున్నాడండి. ఇక్కడ మోక్ష మార్గంలోకి వెళ్ళాలి ముముక్షత్వం కోరుకునే వాళ్ళు తనను ఎలా ఆరాధించాలో అన్న విషయం శ్రీకృష్ణుడు అంటే ఆత్మ అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలండి. అర్జునుడికి రెండు పనులు చేయమంటున్నాడు. మనస్సుని భగవంతుని ఎందే లగ్నం చెయ్యాలి, దానితో పాటు రెండవది బుద్ధి కూడా ఆయనకి అర్పించాలి. మనస్సు యొక్క లక్షణం ఏమిటి? అది కోరికలను, ఆకర్షణలను మరియు ద్వేషములను సృష్టిస్తుంది. బుద్ధి యొక్క పని ఏంటి? ఆలోచించడం, విశ్లేషించడం మరియు మంచి చెడులను నిర్ణయించడం. మనసు యొక్క ప్రాముఖ్యత వైదిక శాస్త్రాల్లో చాలా చోట్ల చెప్పబడిందండి. చేతః కల్వన్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. భాగవతంలో చెప్పబడిందండి. మాయలో బంధనము లేదా దాని నుండి విముక్తి పొందడం అనేది మనసు యొక్క స్థితిని బట్టి ఉంటుందంట. అది ప్రాపంచికత్వం పట్ల ఆసక్తితో ఉందనుకోండి. ప్రాపంచికతత్వం అంటే ఈ కంటికి కనబడి ఈ భౌతిక ప్రపంచం అనమాట. దాంట్లో ఆసక్తితో ఉంటేనంట వ్యక్తి బంధనాలలో ఉన్నట్టే. ఒకవేళ మనస్సు ప్రపంచం నుండి విడిపడి ఉంటే వ్యక్తి ముక్తిని పొందుతాడు. అంటే అంతర్ముఖం చేసుకోవాలి, బాహ్య ప్రపంచాన్ని చూడకూడదు. ధ్యానంలో కూర్చుని ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో అప్పుడే మనం అంతర్ముఖులు అవుతాం, అప్పుడే మనం ముక్తిని పొందుతాము అని ఇక్కడ భాగవతంలో కూడా చెప్పారండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో. పంచదశలో కూడా చెప్పబడిందండి. ఏమని? బంధనము లేదా మోక్షము అనేది మనసు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. కేవలం శారీరక యాంత్రిక భక్తి సరిపోదు. చూడండి, శారీరక యాంత్రిక భక్తి, మనసు లేకుండా మనసుని లగ్నం చేయకుండా నువ్వు ఎటువంటి పూజ చేసినా అది నిష్ఫలమే అని చెప్తున్నారు. ఎందుకంటే మనసుని భగవద్ధ్యానంలో నిమగ్నం చేయాలి. ఎందుకంటే మనసుని లగ్నం చేయకుండా కేవలం ఇంద్రియ కార్యక్రమాల వలన ఏమీ లాభం లేదు. ఉదాహరణకండి, మనం చెవులతో ఒక ఉపదేశాన్ని విన్నాం అనుకోండి, ఎక్కడికన్నా గుడికి వెళ్తాము లేదా ఎక్కడైనా ప్రవచనానికి వెళ్తాము, ఏదైనా క్లాసుకు వెళ్తాము, అక్కడ ఏదన్నా మనం వింటున్నాం అనుకోండి, బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అయినప్పుడు ఏమవుతుంది అండి? వాళ్ళు ఏం చెప్పారో అది మనకి అర్థం కాదు, మనసు ఎటో వెళ్ళిపోయింది.
మాటలు చెవుల్లోనే పడతాయి. కానీ అవి గుర్తుండవు. అవి ఏంటో మనకి అసలు అవగతమే కావు. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే, మనసు అనుసంధానం కాకపోతే ఇంద్రియాలతో చేసే ఏ పని అయినా సరే వ్యర్థమే. అదే విధంగా మనసు అనేది ఎలాంటిదంటేనండి, దానిలోని అన్ని ఇంద్రియాలు సూక్ష్మ రూపంలో ఉంటాయంట. అందుకే ఇంద్రియ కార్యక్రమాలు లేకున్నా దృష్టి, వాసన, రుచి, స్పర్శ, అలాగే వినికిడి వంటి వాటిని తెలుసుకునే గ్రహణ శక్తి దేనికుంది? మనస్సుకి ఉంటుంది. ఉదాహరణకి రాత్రిపూట మనం నిద్రిస్తున్నాం అనుకోండి, మన ఇంద్రియాలన్నీ ఎలా ఉంటాయి? అచేతనంగా ఉంటాయి. అయినా కూడా కలలు వస్తే మన మనస్సు ఈ ఇంద్రియ విషయ వస్తువులన్నిటిని అనుభవిస్తుంది కదా. కలలో నువ్వేదో ఎక్కడికో వెళ్ళావు, నువ్వు ఒక కారులో ఎక్కడికో వెళ్ళావు, నీకు ఎంతో బంగారాన్ని నువ్వు వేసుకున్నావు, లేకపోతే నీకు నచ్చిన ఫుడ్ తింటున్నావు, ఇవన్నీ ఇంద్రియ సుఖాలు కదా. అలాంటి అనుభవము ఈ మనస్సు కలలో కూడా అనుభవిస్తుందంట. వస్తువులను బట్టి. స్థూల ఇంద్రియాలు లేకున్నా కూడా మనస్సుకి అన్ని ఇంద్రియ కార్యములు చేసే సామర్థ్యము ఉన్నదంటండి. అన్న విషయం మనకి దీంతో నిరూపించబడింది. కాబట్టి మన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకునేటప్పుడు అంటే భగవంతుడు మన మానసిక పనులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ, ఇంద్రియాలతో చేసే శారీరక పనులకి మాత్రం కాదంటండి. మనసు కంటే ఉత్తమమైనది, ఉన్నతమైనది బుద్ధి. అందుకే బుద్ధిని భగవంతుడికి సమర్పణ చేయాలి. అంటే శరణాగతి పొందాలి మనం. సరెండర్‌నెస్ అయిపోవాలన్నమాట. అప్పుడే మనము భగవంతుడిపై మనస్సుని నిలపగలమంట. ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా మన బుద్ధి కన్నా మించిన పరిస్థితి ఎదురైనప్పుడు మనం మనకన్నా ఎక్కువ మన వివేకాన్ని లేదా బుద్ధి కలవారిని మార్గనిర్దేశకత్వం అడుగుతామంట. ఒక గురువుని ఆశ్రయిస్తాము అని చెప్తున్నారు ఇక్కడ. ఉదాహరణకి మనకు ఒక వ్యాధి సంక్రమించిందనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? వైద్యుడి దగ్గరికి వెళ్తాం. మనకు వైద్య శాస్త్రం గురించి ఏం తెలీదు. అక్కడ ఒక యోగ్యుడైన డాక్టర్ ఉన్నాడు కాబట్టి అక్కడికి మనం వెళ్తామండి. ఆ వైద్యుడు మన రోగ లక్షణాలు ఏంటో గమనించి, మనకి వైద్య పరీక్షలు చేసి, ఆ రిపోర్ట్‌లన్నీ చూసి, మన రోగ నిర్ణయం చేసి, మనకు ఒక మందుల చీటీ రాసిస్తాడు. మనం ఏం చేసాం? మన బుద్ధిని ఆయనకి శరణాగతి చేసేసాం కాబట్టి, ఆయన రాసిన ఏ మందులైతే ఉన్నాయో ఆ చీటీలో ఆ మందులు మనం తీసుకొని వాడటం మొదలు పెడతాము. అలా మనం ఏదైనా న్యాయ విధాల్లో చిక్కుకున్నామంటండి, ఒక న్యాయవాది దగ్గరికి వెళ్తాము. ఆ లాయర్ అడిగే మనకి ఆపోజిట్ లాయర్ అడిగే ప్రశ్నలకి ఎలా సమాధానాలు ఇవ్వాలో కూడా మన లాయర్ మనకి నేర్పిస్తాడు. మనకి న్యాయశాస్త్రం పట్ల ఏమీ అవగాహన ఉండదు. కాబట్టి మన బుద్ధిని ఆయనకి అర్పించి ఆ న్యాయవాది చెప్పినట్టు చేస్తాము. అదేవిధంగా ప్రస్తుతం మన బుద్ధిని ఎన్నో దోషాలతో కూడి ఉంటుంది. ఆ దోషాలతో కూడిన బుద్ధిని శ్రీకృష్ణుని బృందావనం నుండి మధురకు తీసుకెళ్ళటానికి వెళ్ళిన అక్రూరుడు ఆ బుద్ధికి ఉన్న దోషాలని శ్రీమద్ భాగవతంలో కూడా ఇలా చెప్పాడు. ఏమని? అనిత్యానాత్మ దుఃఖేషు విపర్యః మతిర్యాహం. అక్రూరుడు ఇలా అంటున్నాడండి, మన బుద్ధి తప్పుడు జ్ఞానంతో ఉన్నది. మనము నిత్య శాశ్వతమైన ఆత్మలో అయినప్పటికీ కూడా మనం మనల్ని ఈ నశించే శరీరం ఏదైతుందో అదే అనుకుంటున్నామంట. సమస్త ప్రపంచపు వస్తువులన్నీ కూడా నశించేవే. అయినా అవి ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటాయి అనుకుంటున్నాము. అందుకే వాటిని రాత్రి పగలు కష్టపడి పోగు చేసుకుంటున్నాము. ఇంద్రియ భోగాల కోసం పరిశ్రమ అనేది అంతిమంగా అంటే ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటూ దుఃఖ హేతువే అయినా కూడా ఆ కష్టం అనేది అదేదో ఆనందం లభిస్తుంది అనుకుని వాటి కోసం ప్రయాస పడుతూనే ఉంటామంట. కస్తూరి మృగము కస్తూరి ఎక్కడుందో అని చెప్పి అడవంతట ఎలా అయితే పరిగెడుతుందో మనం కూడా అలాగే చేస్తున్నామండి. బుద్ధిలో ఉన్న ఈ మూడు దోషాలు కూడా విపర్యములు అంటారంట. అందుకే అంటే భౌతిక మాయ వల్ల అయిన జ్ఞాన నష్టము. ఇది భౌతిక మాయ మనల్ని కప్పడం వల్ల మనకి జ్ఞానము నశిస్తుంది. అసంఖ్యాకమైన పూర్వ జన్మల్లో మన బుద్ధి చేసిన ఈ దోషపూరిత చింతన వలన మన సమస్య యొక్క తీవ్రత మరింత జటిలమైపోతుంది. మన జీవితాలను మన బుద్ధి చెప్పిన ప్రకారం నడుచుకుంటే మనం ఖచ్చితంగా ఆధ్యాత్మిక పదంలో ముందుకి పోలేము. ఈ విధంగా మనం మనస్సుని భగవంతుని యందే అనుసంధానం చేస్తూ ఆధ్యాత్మిక పదంలో పురోగతి సాధించాలనుకుంటే మన బుద్ధిని ఆయనకు సమర్పించి ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. బుద్ధిని సమర్పించడం అంటే శాస్త్రాలు మరియు ప్రామాణిక గురువుల ద్వారా భగవంతుని నుండి లభించిన జ్ఞానం ప్రకారం చింతన చేయడం, ఆలోచన చేయడం. శరణాగతి చేసిన బుద్ధి యొక్క లక్షణాలన్నీ 18వ అధ్యాయంలో భగవద్గీతలో 62వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు వివరించడం జరిగింది. ఇక్కడ మనస్సుని భగవంతుని అందే అనుసంధానం చేస్తూ ఆధ్యాత్మిక పదంలో పురోగతి సాధించాలంటే
సింపుల్‌గా చెప్పాలంటే ధ్యానం. 2 కళ్ళు మూసుకొని, 2 చేతి కలుపుకొని, 2 కాళ్ళు క్రాస్ చేసుకొని, చక్కగా కూర్చున్నప్పుడు మన యొక్క కళ్ళు అంతరంలోకి అంటే మనం లోపలికి చూసుకుంటున్నాము. అప్పుడు మన మనస్సు ఎక్కడ నిలుపుతున్నాడు? మన శ్వాస మీద. మన శ్వాసే మన గురువు. మనం అప్పుడు మన అంతరంగంలోకి ప్రయాణం చేసి, మన ఆత్మతో మనం అనుసంధానం అవుతాము. అప్పుడే మనం ఆధ్యాత్మిక పదంలో పురోగతి సాధించుకోగలం. అందుకే ఇక్కడ గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా మన ఇన్నర్ గూడా మనకి చెప్తుందండి. మనం పుస్తకాలు చదివి, గురువులు విన్నవి మన ధ్యానంలో కూర్చొని మనం ఆ భగవంతుడిని కూడా శరణు వేడుకోవచ్చు. అప్పుడు కూడా మనకి జ్ఞానం లభిస్తుందండి. ఆ లభించిన జ్ఞానాన్ని మనం చింతనం చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో మనం 9వ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం.